తెలంగాణలో రైస్ మిల్లింగ్ వ్యవస్థపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం బాకీలు వేల కోట్ల రూపాయలకు చేరడం, పీడీఎస్ బియ్యం, సీఎంఆర్ బియ్యం అక్రమంగా బహిరంగ మార్కెట్కు మల్లుతున్నాయన్న ఆరోపణలు, తాజాగా భారీ విలువైన ధాన్యం అక్రమాల కేసులో ఓ రైస్ మిల్లర్ అరెస్టు కావడం, ఇవన్నీ కలిసి ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై అనుమానాలకు తావిస్తున్నాయి. రాష్ట్రంలో వేలాది రైస్ మిల్లులు ప్రభుత్వానికి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ రూపంలో బియ్యాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే అధికారికంగా వెల్లడైన వివరాల ప్రకారం అనేక మిల్లుల వద్ద సీఎంఆర్ బాకీలు వేల కోట్ల రూపాయలకు చేరినట్లు తెలుస్తోంది. ఇది కేవలం లెక్కల సమస్యనా లేక వ్యవస్థలో లోపాలకు నిదర్శనమా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇటీవల భారీ విలువైన ధాన్యం అక్రమాల కేసులో ఒక రైస్ మిల్లర్ ను పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతనిపై గతంలోనూ పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఒక్క వ్యక్తి వ్యవహారమా లేక వ్యవస్థలో మరింత లోతైన సమస్య ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు తక్కువ ధరకు అందాల్సిన పీడీఎస్ బియ్యం అక్రమంగా బహిరంగ మార్కెట్ కి మల్లుతున్నట్లు గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. అలాంటప్పుడు పర్యవేక్షణ బాధ్యత వహించే అధికారులు ఎక్కడున్నారు అనే ప్రశ్నలు సామాన్య ప్రజల నుంచే వినిపిస్తున్నాయి. సీఎంఆర్ బాకీలు పేరుకుపోతున్నా రెగ్యులర్ తనిఖీలు జరిగాయా? గోదాంల పరిశీలన ఎంత చురుగ్గా నిర్వహించారు? స్టాక్లను డిజిటల్ గా పర్యవేక్షిస్తున్నారా? అక్రమాలను ముందుగానే గుర్తించే వ్యవస్థ ఎందుకు పనిచేయడం లేదు? కోట్ల రూపాయల విలువైన ధాన్యం, బియ్యం అక్రమాలు జరిగిన తర్వాత కేసులు నమోదు చేయడం మాత్రమే సరిపోతుందా లేక ముందస్తు నివారణ చర్యలే అసలు పరిష్కారమా? ప్రతి జిల్లాలో సివిల్ సప్లై శాఖ సంబంధిత అధికారులు, విజిలెన్స్ విభాగాలు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి పరిస్థితులు వచ్చేవా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ప్రతి ధాన్యపు గింజ ప్రజల ఆస్తి. ఆ ధాన్యం గమ్యానికి చేరే వరకు ప్రతి దశలో పారదర్శకత, బాధ్యత ఉండాల్సిందే. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలతో పాటు అలాంటి అక్రమాలు జరగకుండా పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. రైస్ మిల్లింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందా? సీఎంఆర్ బాకీలు ఎప్పుడు వసూలవుతాయి? పీడీఎస్ బియ్యం దారి మళ్లింపుకు పూర్తిగా చెక్ పడుతుందా లేక ప్రతిసారి భారీ కుంభకోణం బయటపడిన తర్వాతే చర్యలు తీసుకుంటారా? ఇది కేవలం అధికారులకే కాదు, ప్రజాధనాన్ని కాపాడాల్సిన మొత్తం వ్యవస్థ ముందున్న ప్రశ్న.